Hello everyone, welcome back to our channel Life of From an Art of Living Life. Please subscribe to our channel. భోగి రోజు ఉదయం నిద్ర లేచేసరికి వీధంతా కూడా రంగురంగుల ముగ్గులతో కలకలలాడిపోతుంది. ఇంకా మెయిన్ థింగ్కి వెళ్ళిపోయాం. అదేంటంటే భోగి మంట అన్నమాట. భోగి మంటకు కావాల్సిన కట్టెలన్నీ కూడా సిద్ధం చేసి మంచిగా హ్యాపీగా ఆనందంగా భోగి మంట వేసేసాం. మామూలు రోజుల్లో ఇంత ఎర్లీగా లేవాలంటే లేవలేం, కానీ పండగ రోజు అలాగే ఏదైనా సరే స్పెషల్ రోజు ఇట్లా ఎర్లీగా లేవాలంటే చాలా హ్యాపీగా లేస్తాం. మేబీ అందువల్లేనేమో ఆ డే అంతా కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇదే మనం లైఫ్ మొత్తం కూడా అలవాటు చేసుకుంటే లైఫ్ మొత్తం కూడా పాజిటివ్నెస్ ఉంటుంది, కానీ కొంచెం కష్టం అని చెప్పాలి. సో భోగి మంట అయితే చాలా ఆనందంగా కంప్లీట్ చేసేసుకున్నాం. భోగి మంట పూర్తయ్యేసరికి తెల్లవారుజాము కావచ్చింది. మంచు అప్పుడప్పుడే విడుతుంది. కొద్దిగా మంచు అలాగే అప్పుడప్పుడే తెల్లవారుతూ ఊరు చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇట్లాంటి ఉషోదయాలు చూస్తుంటేనే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. వీటన్నింటినీ కూడా మన కళ్ళతో బంధించాలి అనిపించేంత అందంగా ఉంటుంది. ఇంకా ఊరిలో ముగ్గుల పోటీలు జరుగుతూ ఉంటే చూద్దామని వెళ్ళాం. చాలా అందంగా చాలా బాగున్నాయి. ఒక్కొక్కరు టాలెంట్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అండ్ ప్రతి ఒక్కరూ కూడా చాలా అట్రాక్టివ్గా వేస్తున్నారు. సో మీరు కూడా ఒకసారి ఆ ముగ్గులన్నీ కూడా చూసేయండి. మా ఊరిలో ప్రతి సంక్రాంతికి కూడా వేణుగోపాల స్వామి, శ్రీరాముల వారి అలాగే పరమేశ్వరుడి ఊరేగింపు అయితే జరుగుతుంది. అలాగే పండగ రోజు గుడికి వెళ్ళేసి దేవుణ్ణి దర్శించుకొని వచ్చేసాం. ఈ పండుగ సమయంలో రంగుల ముంగిళ్లలో ఇంటి ముందు పాలు పొంగించి పొంగళ్ళు కూడా చేసేసాం. చాలా విశేషంగా చాలా బాగా అనిపించింది. ప్రతి సంక్రాంతికి మేము చేసే మరొక ముఖ్యమైన థింగ్ ఏంటంటే పితృదేవతలను పెద్దలను పూజించడం, వారికి దానం ఇవ్వడం. ఇలాంటివి ఐ థింక్ నాకు తెలిసి చాలామంది ఇలా చేస్తారు. ఇంకా ఊరిలో కోళ్ల పందాలు, బెట్టింగ్స్ ఇలా చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మేమంతా వెళ్ళి కాసేపు సరదాగా తిరిగొచ్చాం. నాకైతే బెట్టింగ్స్ వేసే అలవాటు లేదు. మీకు ఒకవేళ అలవాటు ఉంటే కమెంట్ చేయండి. అలాగే మీరు విన్ అయ్యారా ఆర్ లూజ్ అయ్యారా అనేది కూడా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సంక్రాంతికి పశువులను ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. వాటికి కొంచెం ఆ రోజు రంగులు పూస్తూ అదొక ఆనందం అన్నమాట. కానీ కనుమ రోజు మాత్రం కోళ్లను మేకలను కొయ్యాల్సిందే కదా, అదొక రకమైన ఆనందం. ఇంకా మా కనుమ అయితే చాలా స్పెషల్. అందరం కలిసి ఒకే దగ్గర వంట చేసుకొని మంచి నాన్ వెజ్ వెరైటీస్ చేసుకొని హ్యాపీగా ఒక వండర్ఫుల్ లంచ్ కానిచ్చేసాం. ఇలా 3 రోజులు కూడా రకరకాల యాక్టివిటీస్తో ఈ సంక్రాంతి చాలా సూపర్గా సెలబ్రేట్ చేసాం. అందరం కలిసి చేసే ఏ పనిలో అయినా సరే ఒక మంచి తృప్తి, సాటిస్ఫాక్షన్, చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఇంతటి మ్యాసివ్ కుకింగ్ చేయడానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసాం. ఎండ పైన పడకుండా ఇట్లా చాలా క్యూట్గా అనిపిస్తాయి, ఎట్ చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటాయి. నాకు తెలిసి సంక్రాంతి అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా స్పెషల్ అండ్ ఫేవరెట్ ఫెస్టివల్. అండ్ ఫైనల్లీ వీఆర్ డన్ విత్ అవర్ లంచ్. సో చూస్తున్నారు కదా మీరు, ఇంతకంటే నేను చెప్పేదైతే ఏం లేదు. అలాగే మీరు ఈ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేశారో కామెంట్స్లో చెప్పండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ యూ గైస్.